Hello all, this is Soumya and welcome to my YouTube channel. సో మన యూట్యూబ్ ఛానల్లో కొత్తగా డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఈ రోజు నుంచి మీకు కన్సిస్టెంట్గా డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి వీడియో అప్లోడ్ అవుతుంది మన ఛానల్లో. సో ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, కాబట్టి మన ఛానల్లో ఈ రోజు నుంచి డైలీ 1 వీడియో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో మనకి 19th రోజు కరెంట్ అఫైర్స్ నేను ఈ రోజు డిస్కస్ చేస్తాను మన వీడియోలో. సో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమొచ్చాయి నేను కరెంట్ అఫైర్స్లో అంటే 1 ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన గురించి వచ్చింది. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి వచ్చింది, AMR యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. అండ్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఒకటి వచ్చింది. నేషనల్ వాటర్ అవార్డ్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ వేర్ హౌసింగ్, ఈ మెకానిజం ఉంటుంది కదా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి, దాంట్లో కొన్ని డిజిటల్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారనమాట. సో ఆ డిజిటల్ ఇనిషియేటివ్స్, సో ఇవి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనకి నిన్న వచ్చిన కరెంట్ అఫైర్స్ లో. సో వాటిని మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం వీడియోలో. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనలో ఒక రివైజ్డ్ ఫ్రేమ్ వర్క్ తీసుకొచ్చారనమాట. ఓకే, సో ఆ రివైజ్డ్ క్లాజెస్ ఏంటి ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనలో అనేది చూద్దాం. ఓకే, సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఓకే, సో మనందరికీ తెలుసు వాట్ ఈస్ దిస్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అనేది ఫార్మర్స్ కి ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేసే స్కీమ్ అనమాట. ఎందుకు అంటే ఏదైనా క్రాప్ లాస్ ని ఫేస్ చేసినప్పుడు మనందరికీ తెలుసు ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ మాన్సూన్స్ కదా. సో మాన్సూన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇండియన్ అగ్రికల్చర్, కాబట్టి ఫ్రీక్వెంట్ గా ఫ్లడ్ ఇనండేషన్ అయిపోవడము అండ్ సమ్ టైమ్స్ మాన్సూన్స్ ఫెయిల్ అవ్వడం వల్ల డ్రాట్స్ కండిషన్స్ వచ్చి క్రాప్ లాస్ అవ్వడము, సో పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అవ్వడం, సో ఇట్లాంటివన్నీ చాలా వెరీ కామన్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ఇండియన్ ఫార్మర్స్. కాబట్టి వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేయడానికి ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన వాస్ ఇంట్రడ్యూస్డ్. సో దీంట్లోనే ఇప్పుడు ఒక రివైజ్డ్ ఫ్రేమ్ వర్క్ అంటే కొన్ని కొత్త క్లాసెస్ ని యాడ్ చేశారు గవర్నమెంట్. సో ఫస్ట్ మనము ఆ కొత్త క్లాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఆ కొత్త క్లాసెస్ ఏంటి అంటే ఫ్స్ట్ ఒక న్యూ కవరేజ్ ని యాడ్ చేశారు. మనకు తెలుసు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అంటే ఏంటి, ఫార్మర్స్ కి ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేస్తుంది ఫ్రమ్ వేరియస్ రిస్క్స్. అగ్రికల్చర్ లో ఫార్మర్స్ ఫేస్ చేసే రిస్క్స్ కి వేరియస్ కవరేజ్ ని ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. సో అందులో ఒక న్యూ కవరేజ్ ని యాడ్ చేశారు స్కీమ్ లో. అదేంటి అంటే వైల్డ్ యానిమల్ అటాక్. సో క్రాప్స్, పంటల మీద వైల్డ్ యానిమల్స్ అటాక్ చేసినప్పుడు క్రాప్ లాస్ అనేది జరుగుతుంది. సో ఈ క్రాప్ లాస్ నుంచి ఫార్మర్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ కవరేజ్ ని యాడ్ చేశారు కొత్తగా. సో ఇది 5th కవరేజ్ అనమాట ఈ స్కీమ్ లో. ఇది 5th కవరేజ్. ఇది కాకుండా ఇంకా 4 ఇంతకు ముందే ఉన్నాయి ఆల్రెడీ ఈ స్కీమ్ లో. ఆ కవరేజెస్ ఏంటి అంటే ఫస్ట్ కవరేజ్ వచ్చేసి సోయింగ్, ప్లాంటింగ్. మనకు తెలుసు. సో ప్లాంటింగ్ చేసేటప్పుడు ఇనిషియల్ స్టేజెస్ లో క్రాప్ ప్లాంటింగ్ చేసేటప్పుడు డెఫిసిట్ రెయిన్ఫాల్ వల్ల కానీ సో ఇలాంటి రీజన్స్ వల్ల ఏదైనా ఫార్మర్ లాస్ అవుతే అప్పుడు కూడా మనకి ఈ ఇన్సూరెన్స్ అనేది ఈ కవరేజ్ ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. సెకండ్ స్టేజ్ ఎప్పుడు ప్లాంటింగ్ చేసేసాం. ప్లాంటింగ్ చేసినప్పటి నుంచి హార్వెస్టింగ్ వరకు ఇన్ బిట్వీన్ రెయిన్స్ పడకపోవడం వల్ల లేకపోతే వాళ్ళకి డ్యూ టు సమ్ అదర్ రీజన్ ఈల్డ్ లాస్ వస్తుంది కదా, సోయింగ్ నుంచి హార్వెస్టింగ్ మధ్యలో వాళ్ళకి ఏదైనా ఈల్డ్ లాస్ వచ్చినా క్రాప్ ఫెయిల్ అయిపోయినా వాళ్ళకి ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అది సెకండ్ స్టేజ్. థర్డ్ కవరేజ్ ఏంటి అంటే హార్వెస్ట్ అయిపోయింది, పోస్ట్ హార్వెస్ట్ లో ఫ్లడ్స్ వల్ల క్రాప్ అంతా ఇనండేట్ అయిపోయినా డ్యూ టు సమ్ అదర్ హెవీ రెయిన్ఫాల్స్ వల్ల సో అలా పంట నష్టపోయారు అనుకోండి, పోస్ట్ హార్వెస్ట్ లాస్, ఆ పోస్ట్ హార్వెస్ట్ లాస్ కి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తారు. అది థర్డ్ కవరేజ్. ఫోర్త్ కవరేజ్ ఏంటి అంటే లోకలైజ్డ్ కలామిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిమాలయన్ స్టేట్స్ లో ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి. ఓకే, వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి కాబట్టి దాని వల్ల క్రాప్ లాస్ జరుగుతుంది. అండ్ సమ్ రీజియన్స్ ఉంటాయి ఎగ్జాక్ట్ గా హార్వెస్ట్ టైంలో వాళ్ళకి ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి, సో వాళ్ళకి కవరేజ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే లోకలైజ్డ్ అనమాట. అంటే డ్రాట్స్ అనేవి వెరీ లోకలైజ్డ్ టు సర్టెన్ డ్రై రీజియన్స్ కదా, సో అలా లోకలైజ్డ్ కలామిటీస్ కి ప్రొవైడ్ చేసే కవరేజ్ 4th కవరేజ్. సో ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన కవరేజ్ 5th కవరేజ్. ఏంటది వైల్డ్ యానిమల్ అటాక్స్. అంటే రీసెంట్ గా మనం చూస్తున్నాం కదా వైల్డ్ యానిమల్స్ అనేవి క్రాప్స్ లోకి ఎంటర్ అయిపోయి పంట నష్టం అనేది జరుగుతుంది ఫార్మర్స్ కి. సో అందుకే ఈ కొత్త కవరేజ్ అనేది ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనలో యాడ్ చేశారు. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ప్యాడీ లాస్ డ్యూ టు ఫ్లడ్ ఇనండేషన్. అంటే ఏంటిది అంటే రైస్ క్రాప్ ఫ్లడ్స్ వల్ల ఇనండేట్ అయిపోయి రీసెంట్ గా మనం చూసాం మాన్సూన్ టైం పీరియడ్ లో హెవీ రెయిన్స్ రావడం వల్ల కరెక్ట్ టైం కి ఆ ప్యాడీ క్రాప్ అంతా కూడా ఫ్లడ్ ఇనండేట్ అయిపోయి క్రాప్ లాస్ అనేది వచ్చింది ఫార్మర్స్ కి. సో అందుకే మళ్ళీ ఈ ప్యాడీ ఫ్లడ్ ఇనండేషన్ నుంచి కవరేజ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇంతకు ముందు ఉండే 2018 లో రిమూవ్ చేసేసింది ఈ క్లాజ్ గవర్నమెంట్. బట్ నౌ మళ్ళీ ఈ ఫ్లడ్ ఇనండేషన్ వల్ల ప్యాడీ క్రాప్ లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ 2 కొత్త ఫ్రేమ్ వర్క్స్ ని తీసుకొచ్చారనమాట ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. సో ఇప్పుడు కొత్తగా ఏమయ్యాయో చూసాం కదా, ఇప్పుడు స్టాటిక్ చూద్దాం. ఈ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2016. సో ఇది ఏంటి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ప్రొటెక్షన్ గివెన్ టు ఫార్మర్స్ డ్యూ టు క్రాప్ లాస్. ఎలాంటి రీజన్స్ వల్ల అంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల క్రాప్ లాస్ అనేది పంట నష్టం అనేది జరుగుతుంది కదా ఫార్మర్స్ కి. సో దాని నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించడం కోసం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనని తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫసల్ బీమా యోజన ఓన్లీ ఆ ల్యాండ్ ని ఓన్ చేసే ఫార్మింగ్ చేసుకునే ఫార్మర్స్ కి ఇస్తారా, లేకపోతే వేరే వాళ్ళ ఫామ్ ల్యాండ్ లో వర్క్ చేసిన టీనెంట్ ఫార్మర్స్ కి కూడా ఇస్తారా? ఇట్ ఈస్ గివెన్ టు బోత్. ఫార్మర్స్ అంటే ఓన్ ల్యాండ్ లో ఫార్మ్ చేసుకునే ఫార్మర్స్ కి ఇస్తారు, అండ్ అట్ ద సేమ్ టైం టీనెంట్ ఫార్మర్స్ కి కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఫర్ బోత్. మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎలిజిబిలిటీ ఎవరు, ఫార్మర్స్ యాజ్ వెల్ as టీనెంట్ ఫార్మర్స్, ఇద్దరికి ఇది ఎలిజిబిలిటీ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. అండ్ ఆల్సో ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అనేది ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ నోటిఫైడ్ క్రాప్స్. అంటే ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ కొన్ని క్రాప్స్ ని నోటిఫై చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యారీఫ్ క్రాప్స్ లో రైస్, రాబీ క్రాప్స్ లో వీట్. సో ఇలా ఏవైతే క్రాప్స్ ని నోటిఫై చేస్తుందో గవర్నమెంట్, ఆ నోటిఫైడ్ క్రాప్స్ కి ఆ నోటిఫైడ్ రీజియన్స్ లో, అంటే ఇప్పుడు మనకు ఉంటుంది కొన్ని ఏరియాస్ లో కొన్ని క్రాప్స్ ఫేమస్ కాబట్టి ఏవైతే నోటిఫైడ్ క్రాప్స్ నోటిఫైడ్ ఏరియాస్ లో వాటికి మాత్రం దీన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎలిజిబిలిటీ ఆఫ్ ద స్కీమ్. అండ్ మరి ప్రీమియం పే చేయాలి కదా, ఫార్మర్స్ కి ప్రొటెక్షన్ పే చేస్తున్నారు, ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఏంటి, మనము కొంత ప్రీమియం అమౌంట్ ని పే చేయాలి. ఎంత ప్రీమియం అమౌంట్ పే చేయాలి ఫార్మర్స్ అంటే క్యారీఫ్ క్రాప్స్ కి 2% ప్రీమియం పే చేయాలి. క్యారీఫ్ క్రాప్స్ కి 2% premium should be paid by the farmers. Rabi crops ki 1.5% premium should be paid by the farmers. And horticulture crops ఉంటాయి కదా, horticulture crops ki 5% premium pay చేయాలి farmers. So this is the premium which should be paid by the farmers. And government, and ఇది ఒక central sector scheme. Okay, Pradhan Mantri Fasal Bima Yojana is a central sector scheme. ఇది central sector scheme. కానీ దీని యొక్క ఫండింగ్ ఎలా ఉంటుంది అంటే 50:50. దీని యొక్క ఫండింగ్ ఎలా ఉంటుంది 50:50. 50 ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, 50% ఫండింగ్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. అండ్ నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయన్ స్టేట్స్ కి 90:10. ఓకే, ఆల్ అదర్ స్టేట్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ 50:50. హిమాలయన్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వచ్చేటప్పటికి 90:10. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, అండ్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ టాపిక్. నౌ లెట్స్ మూవ్ ఇంటు ద సెకండ్ టాపిక్, దట్ ఇస్ సెకండ్ ఫేజ్. ఓకే, సెకండ్ ఫేజ్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడంలో సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ చేసింది గవర్నమెంట్. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ 2.0 అంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఇది సెకండ్ ఫ్రేమ్వర్క్, సెకండ్ ఫేజ్ ఇది. ఓకే, దీని టైం పీరియడ్ ఏంటంటే 2025 to 2029. దిస్ ఇస్ ద టైం పీరియడ్ ఆఫ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ క్రియేషన్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఫేజ్ ఎప్పటి నుంచి ఎప్పటికి జరిగింది అంటే 2017 to 21. So the first phase of antimicrobial resistance awareness creation program is 2017 to 21. ఇప్పుడు ది సెకండ్ ఫేజ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ 2.0. ఇది వచ్చేసి 2025 నుంచి 29 వరకు. అసలు ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, దీని గురించి మనం ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే లెట్ మీ టెల్ యూ. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. ఓకే, సో ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి మనం ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి? సో ఎందుకంటే ఫస్ట్ థింగ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. ఓకే, చూద్దాం. సో ఫస్ట్ మనకు తెలుసు మనం చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి సఫర్ అవుతాము, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, యూసేజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్. వాటిని కిల్ చేయడానికి మనం యాంటీబయోటిక్స్ ని వాడతాం కదా. సో whenever we are suffering from various kinds of bacterial infections, fungi, viral, parasitic infections, ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం సఫర్ అవుతున్నప్పుడు మనము యాంటీబయోటిక్స్ ని వాడతాం టు కిల్ ద వైరసెస్, ఫంగై. ఓకే, టు కిల్ వైరస్, ఫంగై, బ్యాక్టీరియా, పారాసైట్స్. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైక్రోబ్స్ ని కిల్ చేయడానికి మనము వీటన్నిటిని మనం మైక్రోబ్స్ అంటాం కదా క్యాజువల్ గా, వీటన్నిటిని మనం మైక్రోబ్స్ అని అంటాం. సో ఈ మైక్రోబ్స్ ని కిల్ చేయడానికి మనం యాంటీబయోటిక్స్ వాడుతున్నాం. ఓకే, ఈ యాంటీబయోటిక్స్ ని మనం వాడినప్పుడు మనకి ఈ మైక్రోబ్స్ అనేవి కిల్ అయిపోతాయి. సో ఫ్రీక్వెంట్ యూసేజ్ ఇది ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంటీబయోటిక్స్ ఉంది, మనకు వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే మనకి యాంటీబయోటిక్స్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇట్ ఈస్ గివెన్ ఫర్ 5 days. ఓకే, 5 days కి ఈ ప్రిస్క్రిప్షన్ అనేది ఉంటుంది, అండ్ 5 days కి ఈ యాంటీబయోటిక్స్ మనం ప్రిఫర్ చేయాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే ఈ డోసేజ్ ఎయిదర్ ఓవర్ డోసేజ్, 5 days లో తగ్గలేదని చెప్పి ఇంకా ఎక్స్టెన్షన్, మళ్ళీ హాస్పిటల్కి వెళ్లకుండా ఎక్స్టెండెడ్ గా వేసుకుంటారు ఈ టాబ్లెట్స్ ని. అదర్వైజ్ అండర్ యూసేజ్ అంటే లైక్ 5 days రాస్తే కోర్స్, 5 days మనం యాంటీబయోటిక్స్ వాడినప్పుడు ఈ మైక్రోబ్ అనేది కిల్ అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే 1 or 2 days యూజ్ చేస్తాం. 1 or 2 days మనం ఆ యాంటీబయోటిక్స్ ని యూజ్ చేయగానే వీ ఫీల్ సర్టెన్ చేంజెస్ ఇన్ అవర్ బాడీ. మనకు ఆ ఇన్ఫెక్షన్ కానీ ఆ ప్రాబ్లం కానీ తగ్గిపోయినట్టు మనకు అనిపిస్తుంది. బట్ ఇంటర్నల్ గా స్టిల్ ఈ మైక్రోబ్ అనేది కంప్లీట్ గా డై అవ్వదు. మనం ఏం చేస్తాం 1 to 2 days వాడేసి ఇంకా 3 days ఏదైతే ప్రిస్క్రిప్షన్ ఉందో దాన్ని వాడకుండా ఆపేస్తాం. సో దీని వల్ల ఏమవుతుందంటే ఈ మైక్రోబ్ అనేది కంప్లీట్ గా కిల్ అవ్వదు, అండ్ మనకి 1 to 2 days వాడినందుకు మనకి క్యూర్ అవుతుంది. బట్ స్టిల్ ఏమవుతుందంటే అండ్ రిపీటెడ్ యూసేజ్ మనం ఏం చేస్తాం, నార్మల్ ఫీవర్. సో వన్స్ మనకి యాంటీబయోటిక్స్ ని ప్రిస్క్రైబ్ చేసినప్పుడు సమ్ టైమ్స్ ఏమవుతుంది, మనకి ఫీవర్స్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ మనం వచ్చినప్పుడు డైరెక్ట్ గా మనము హాస్పిటల్ కి వెళ్ళకుండా మెడికల్ షాప్స్ లో వెళ్ళి యాంటీబయోటిక్స్ ని తెచ్చుకుంటాం. ఓకే, సో వెనెవర్ వి సఫర్ ఫ్రమ్ ఏ ఫీవర్ ఇమీడియట్లీ వి గో టు నియర్ బై ఫార్మసీ అండ్ వి బ్రింగ్ యాంటీబయోటిక్స్ అండ్ వి కన్స్యూమ్ ఇట్. సో ఓవర్ కన్సంప్షన్ అంటే ఎవ్రీ టైమ్ యూ గెట్ ఎ ఫీవర్ యూ అస్యూమ్ ఇట్ as some viral infection or something and you go to a nearby pharmacy and you bring your antibiotics and you use them.
సో ఇట్లా రిపీటెడ్ గా యూసేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మైక్రోబ్స్, ఈ వైరస్, ఫంగై ఏవైతే ఉన్నాయో ఇవి రెసిస్టెంట్ అయిపోతాయి. అంటే అవి రెసిస్టెంట్ అయిపోతాయి అంటే నువ్వు యూజ్ చేసే మెడిసిన్ కి అవి అలవాటు పడిపోయి నెక్స్ట్ టైం నుంచి నువ్వు ఎప్పుడైతే మెడిసిన్ యూజ్ చేస్తావో దే డు నాట్ డై. యూ అండర్స్టాండ్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చేదు వస్తువు తింటున్నాం, డైలీ తింటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 21 days కంటిన్యూస్ గా నీమ్ లీవ్స్ తిన్నాం అనుకోండి, 22nd day వి డు నాట్ ఫీల్ ద బిటర్ టేస్ట్. ఆ చేదు టేస్ట్ అనేది మనం ఫీల్ అవ్వము 22nd day రోజు. సో మైక్రోబ్స్ కూడా అంతే. మనం రిపీటెడ్ గా ఫార్మసీకి వెళ్ళి యాంటీబయాటిక్స్ తెచ్చేసుకొని ప్రతిసారి ఇవి వాడడం స్టార్ట్ చేసాం అనుకోండి, ఈ మైక్రోబ్స్ అనేవి రెసిస్టెంట్ అయిపోతాయి మనం వాడే యాంటీబయాటిక్స్ కి. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో దే డు నాట్ డై. సో అది రెసిస్టెన్స్ అనమాట. సో ఈ రెసిస్టెన్స్ ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, మైక్రోబ్స్ ఏవైతే రెసిస్టెంట్ అవుతున్నాయో దాన్ని మనం ఆపేయాలి. సో దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే ఏంటి, రిపీటెడ్ యూసేజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ కానీ ఇలాంటివి చేయకూడదు. అండ్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఫార్మసీలో మెడిసిన్స్ ని తెచ్చుకోవద్దు. ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండి డాక్టర్ యాంటీబయాటిక్స్ ని సజెస్ట్ చేస్తేనే అది ఫార్మసీ నుంచి మనం యూజ్ చేయాలి, కానీ వితౌట్ ఇట్. సో అలాంటి ఒక అవేర్నెస్ ని ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఈ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ WHO స్టార్ట్ చేసిన ఒక ప్రోగ్రామ్ అనమాట. సో మన ఇండియాలో ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 2017 to 21, ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవబోతుంది ఫ్రమ్ 25 to 29. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ 2.0. సో నౌ మనం థర్డ్ టాపిక్ లోకి వెళ్దాం, పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో ఇండెక్సెస్ అయినా అవార్డ్స్ అయినా దిస్ బికమ్స్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రైట్? సో ఇలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు స్టడీ ఇస్ ఏ ఆర్గనైజేషన్ ఈ ఇండెక్స్ ని రిలీజ్ చేస్తుంది. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై జర్మన్ వాచ్ అనే ఇన్స్టిట్యూట్ ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని రిలీజ్ చేసింది. సో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇది మనకి నేమ్ లోనే ఉంది. సర్టెన్ పర్ఫార్మెన్స్ ని ఇది మెజర్ చేస్తుంది. వాట్ పర్ఫార్మెన్స్? క్లైమేట్ చేంజ్ ఆస్పెక్ట్ లో కంట్రీస్ తీసుకునే యాక్షన్స్. సో ఈ క్లైమేట్ చేంజ్ ని మిటిగేట్ చేయడానికి కంట్రీస్ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నాయి, ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి ఈ మిటిగేటింగ్ ద క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ అనే దాని గురించి ఇది మెజర్ చేస్తుంది. సో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో దేని మీద మెజర్ చేస్తుంది కంట్రీస్ ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి? 4 indicators ఉంటాయి మనకి. ఓకే, ఆ 4 indicators ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సెకండ్ థింగ్ ఇస్ రీన్యూవబుల్ ఎనర్జీ. అంటే కంట్రీస్ ఎంత బాగా రీన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 256 gigawatts ఆఫ్ ఎనర్జీ మనకి రీన్యూవబుల్ రిసోర్సెస్ నుంచి వస్తుంది ఇండియాలో. సో అలా ఎంత బాగా రీన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి కంట్రీస్. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ థర్డ్ కేటగిరీ ఇస్ ఎనర్జీ యూస్. అంటే ఓవర్ యూసేజ్ ఆఫ్ ఎనర్జీ కమింగ్ ఫ్రమ్ ద కోల్ ఎక్సెట్రా. సో ఎనర్జీ యూజ్ ని అండ్ ఆల్సో క్లైమేట్ పాలసీ ఇన్ ద సెన్స్ ఎవ్రీ కంట్రీ డిజైన్ సర్టెన్ క్లైమేట్ పాలసీస్ టు మిటిగేట్ క్లైమేట్ చేంజ్. సో ఆ ఆస్పెక్ట్ లో ఆ కంట్రీ ఎలాంటి క్లైమేట్ పాలసీస్ ని తీసుకొస్తుంది అనే దాని మీద మెజర్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఇండెక్స్ అంటే సమ్ కంట్రీస్ దాన్ని టాప్ చేసి ఉండాలి. ఇండియాకి ఒక ర్యాంక్ ఉంటుంది. సో ఏ కంట్రీస్ టాప్ చేసాయి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో అంటే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టాప్ 3లో ఏ కంట్రీస్, నన్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ ఇన్ టాప్ 3. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో టాప్ 3లో ఏ కంట్రీస్ లేవు. నన్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ ఇన్ టాప్ 3. ఫోర్త్ పొజిషన్ లో ఉంది డెన్మార్క్. డెన్మార్క్ ఈజ్ ఇన్ 4th పొజిషన్ అండ్ దెన్ ఫాలోడ్ బై యువర్ UK అండ్ మొరొకో. ఓకే, అండ్ దెన్ ఇండియా యొక్క ర్యాంక్ ఎంత క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో అంటే, ఇండియా ర్యాంక్ ఇస్ 23 ఈజ్ ఇండియా ర్యాంక్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇండియా ర్యాంక్ 23 కదా. సో ఈ ఇయర్ లో ఇండియా హై పర్ఫార్మర్ నుంచి మీడియం కి డిక్రీజ్ అయింది. ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ ఎక్కడ హై పర్ఫార్మర్ నుంచి మీడియం కి డిక్రీజ్ అయిపోయింది ఈ ఇయర్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో. సో దిస్ ఇస్ వాట్ యూ వాంట్ టు నో అబౌట్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. అండ్ ఇది మన థర్డ్ టాపిక్ అయిపోయింది. అండ్ విల్ జస్ట్ మూవ్ ఇన్ టు ఫోర్త్ టాపిక్. సో our fourth topic is digital initiatives which are taken in PDS, public distribution system లో తీసుకొచ్చిన కొత్త డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ PDS, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో తీసుకొచ్చిన కొత్త డిజిటల్ ఇనిషియేటివ్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ బంధారం 360. ఓకే, ఇదేంటంటే వేర్ హౌసింగ్. అంటే లైక్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, MSP ద్వారా ప్రొక్యూర్ చేసుకున్న గ్రెయిన్స్ అన్నింటినీ కూడా బఫర్ స్టాక్స్ లో మెయింటైన్ చేసి PDS ద్వారా ఫుడ్ సెక్యూరిటీని ఎన్షూర్ చేస్తుంది కదా. సో బంధారం 360 లో ఏంటంటే, ఇవి వేర్ హౌసెస్ లో మెయింటైన్ చేస్తారు కదా బఫర్ స్టాక్స్ ని. సో ఈ వేర్ హౌస్ కి సంబంధించిన మానిటరింగ్ ఆఫ్ ఆల్ ది వేర్ హౌసింగ్ ఆపరేషన్స్, ఈ వేర్ హౌసింగ్ ఆపరేషన్స్ అన్నింటినీ మానిటర్ చేయడానికి బంధారం 360 అనే ఒక కొత్త డిజిటల్ ఇనిషియేటివ్ ని తీసుకొచ్చింది. ఇది ఏంటంటే, వేర్ హౌసింగ్ ఆపరేషన్స్ అని మనం ఇప్పుడు సింపుల్ గా సింగిల్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో మానిటర్ చేయొచ్చు. దట్ ఈస్ బంధారం 360. సెకండ్ ఏంటంటే అన్నదర్పణ్ ఏంటంటే ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్, PDS, సో ఇవన్నీ కూడా ఒకటే మొబైల్ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద మానిటర్ చేయొచ్చు. ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి టిల్ ద ఎండ్, స్టార్టింగ్ ఫ్రమ్ ప్రొక్యూర్మెంట్ ఎండ్ వరకు ఈ PDS సిస్టమ్ లో జరిగేది ఎవ్రీథింగ్, ఆ సప్లై చైన్ ఏదైతే ఉంటుందో అంతా కూడా మనం సింగిల్ మొబైల్ ప్లాట్ఫామ్ లో ట్రాక్ చేయొచ్చు. దట్ ఈస్ అన్నదర్పణ్. ఆశా ప్లాట్ఫామ్. ఈ ఆశా ప్లాట్ఫామ్ ఏంటంటే,
ఈ ఆశా ప్లాట్ఫామ్ ఏంటంటే ఒక ఏఐ మోడల్ అనమాట. ఇది ఆశా ప్లాట్ఫామ్ అనేది ఒక ఏఐ మోడల్. ఈ ఏఐ మోడల్లో ఏంటంటే మనకి ఏఐ నుంచి ఆటోమేటిక్ కాల్స్ వస్తాయి. అంటే బెనిఫిషియరీస్, ఇప్పుడు రేషన్ పొందే బెనిఫిషియరీస్ ఉంటారు కదా, వాళ్ళకి డైరెక్ట్ గా కాల్ చేసి వాళ్ళ యొక్క రేషన్ తీసుకునేటప్పుడు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ ఫేస్డ్ బై బెనిఫిషియరీస్ హూ ఆర్ టేకింగ్ ద రేషన్, అది వాళ్ళ ప్రిఫర్డ్ లాంగ్వేజెస్ లోనే ఏఐ మోడల్లో ఏఐ క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళకి కాల్ చేసి. సో దట్ ఈస్ ఆశా ప్లాట్ఫామ్. సో ఇవి సర్టెన్ డిజిటల్ ఇనిషియేటివ్స్ విచ్ ఆర్ బాట్ ఇన్ PDS system. So this is our fourth topic, and our fifth topic is a simple topic. It is National Water Awards. It talks about National Water Awards. అంటే వాటర్ ని మనం ఎంత బాగా కన్సర్వ్ చేస్తున్నాము అండ్ ఎంత బాగా యూసేజ్ చేస్తున్నాము, ఎంత ఎఫిషియెంట్ గా వాటర్ యూసేజ్ చేస్తున్నాం అనే దాని గురించి ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ అనమాట. సో ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ ఏదైతే ఉందో, నేషనల్ వాటర్ అవార్డ్స్ ఇది ఎవరు రిలీజ్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కింద డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఉంటుంది కదా, వాళ్ళు రిలీజ్ చేస్తారు. అంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రిజువినేషన్ వాళ్ళు ఈ ఎంటైర్ నేషనల్ వాటర్ అవార్డ్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇది 6th అవార్డ్ అనమాట. 2024 లో దిస్ ఇస్ 6th నేషనల్ వాటర్ అవార్డ్స్. 2024 లో ఇది ఎన్నో అవార్డు? 6th నేషనల్ వాటర్ అవార్డ్. ఇది ఎందుకు అంటే టు ఎంకరేజ్ పీపుల్ టు పార్టిసిపేట్ ఇన్ వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్. వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ లో కానీ ఎఫిషియెంట్ గా వాటర్ యూసేజ్ చేయడం కానీ, సో ఇలాంటి వాటిల్లో పీపుల్ ని ఎంకరేజ్ చేయడం కోసం వీటిని తీసుకురావడం జరిగింది. సో ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ లో ఇది ఎవరు రిలీజ్ చేస్తారో మనం చూసాం. అండ్ ఇది మన ఇండియాలో నేషనల్ వాటర్ అవార్డ్స్ అంటే మన ఇండియాలో వచ్చేది కదా, సో మనకి ఖచ్చితంగా తెలియాలి విచ్ స్టేట్ టాప్స్ అనేది. సో మహారాష్ట్ర నేషనల్ వాటర్ అవార్డ్స్ లో టాప్ చేసిన స్టేట్ ఏంటి? మహారాష్ట్ర. ఫాలోడ్ బై గుజరాత్ అండ్ హర్యానా. ఓకే, ఫాలోడ్ బై గుజరాత్ అండ్ హర్యానా. మహారాష్ట్ర ఇస్ ద టాప్ స్టేట్. అండ్ ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ ని ఎన్ని కేటగిరీస్ లో ప్రొవైడ్ చేస్తారంటే 10 కేటగిరీస్. నేషనల్ వాటర్ అవార్డ్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ 10 కేటగిరీస్. ఎలా అంటే ఫస్ట్ థింగ్, నేషనల్ వాటర్ అవార్డ్ బెస్ట్ స్టేట్ అవార్డ్, బెస్ట్ డిస్ట్రిక్ట్ అవార్డ్, బెస్ట్ పంచాయత్ అవార్డ్, బెస్ట్ అర్బన్ లోకల్ బాడీ, బెస్ట్ ఇండస్ట్రీ, బెస్ట్ స్కూల్, బెస్ట్ ఇండివిజువల్, బెస్ట్ సివిల్ సొసైటీ. సో ఇలా టోటల్ 10 కేటగిరీస్ లో ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ ని ప్రొవైడ్ చేస్తారు. సో దిస్ ఇస్ ఆల్ వాట్ యూ వాంట్ టు నో అబౌట్ నేషనల్ వాటర్ అవార్డ్స్. సో ఈ 5 టాపిక్స్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో ది ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో అండ్ యూఆర్ డన్ విత్ టుడేస్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్. అండ్ ఇలానే కన్సిస్టెంట్ గా మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు రోజు కన్సిస్టెంట్ గా నేను కరెంట్ అఫైర్స్ వీడియోస్ ని ప్రొవైడ్ చేస్తాను. I hope it will be useful. Thank you.